అందరికీ నమస్కారం అండి. సులువైన వంటకి స్వాగతం. వర్షాకాలంలో ఒకసారి ఇలా వేడివేడిగా తలకాయ కూర వండుకొని టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. కారం కారంగా ఘాటు ఘాటుగా చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక చింతపండు నానబెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. మంచిగా కడిగేసుకోవాలి. ఒకసారి దాన్ని చింతపండుని కడిగేసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత మనము తలకాయ కూర తీసుకొని మంచిగా దాన్ని కడిగేసుకోవాలి. నిమ్మకాయ ఉప్పు వేసి ఒక 2-3 సార్లు కడిగితే మంచిగా క్లీన్ అవుతుంది తలకాయ కూర. తర్వాత దాంట్లో 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా పసుపు, నేను ఇక్కడ కారము 4 చెంచాలు వేస్తున్నాను. మీరు కారం కనుక ఎక్కువ తింటే ఇంకొక చెంచా కూడా వేసుకోవచ్చు. ఈ కూర మనకి కారం కారంగా ఘాటు ఘాటు ఉంటేనే చాలా బాగుంటుంది. చప్పగా ఉంటే అస్సలు బాగుండదు. నేను ఇక్కడ ఒక 4 చెంచాల కారము, ఒక 2 చెంచాల సగము ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మనకి టేస్ట్ చూసుకొని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు. వీటన్నిటిని వేసుకొని ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టేట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం మంచిగా పట్టాలి ముక్కలకి. ఒక 2-3 నిమిషాలు మంచిగా కలిపి మూత పెట్టి పక్కకి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్లోకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసి దాంట్లో ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మరీ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం ఏం లేదండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అందులో ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేను. పుదీనా ఉంటే కూడా కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఉల్లిగడ్డలలో కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం వేగినాక మనం మంచిగా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా తలకాయ మాంసము, దాన్ని కూడా ఇందులో వేసేసుకొని 1 నిమిషం పాటు దాన్ని ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచిగా మనకి ఆ నూనెలో కొద్దిసేపు ఫ్రై అయితే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలలో ఈ తలకాయ మాంసం వేసుకొని. తర్వాత మనము దీనిపైన విజిల్ తీసేసి ఉట్టి కుక్కర్ మూతను పెట్టాలి. విజిల్తో పాటు పెట్టొద్దు. మామూలుగా మనం మూత పెట్టినట్టు విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఆ మూత అలా పెడితే ఆవిరికి మామూలుగా మగ్గుతుంది అనమాట. ఈ ముక్కలకు ఉప్పు కారం పట్టుకొని మంచిగా మగ్గుతుంది. విజిల్ పెట్టొద్దు. విజిల్ తీసేసి మామూలుగా పెట్టేసేయాలి మూత. ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. ఇప్పుడు మనము పక్కన నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండుని, దాన్ని పిసికి మనం చింతపండు రసం తీసుకోవాలి. ఇక్కడ మనము మాంసం కలిపి పెట్టుకున్న గిన్నెలోనే ఈ చింతపండు రసము పిసికి పోసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి పోసిన చిన్న గ్లాస్ నీళ్ళు పోసాను, అది పిసిగా మళ్ళీ ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి మంచిగా పిసికి చింతపండు రసం తీస్తున్నాను. ఒక 2 చిన్న గ్లాసు నీళ్ళు అన్నమాట ఇవి. ఈ చింతపండు రసం పిసికేసి ఆ గిన్నెలో ఉప్పు కారం అంతా అందులో కలిపేసి ఈ రసాన్ని ఇప్పుడు మనము ఆ మగ్గుతున్న ముక్కలలో పోసేయాలి. 1 నిమిషం పాటు పెట్టాను నేను ఇక్కడ మూత. ఎందుకంటే మంచిగా మనకు ఉప్పు కారం నూనెలో ఆ ముక్కలకు పడుతుంది కదా, అట్లా నూనె కొద్దిగా పైకి తిన్నట్టు అనిపిస్తుంది మనకి. అప్పుడు ఈ చింతపండు రసాన్ని పోసేసుకోవాలి కూరలో. ఇట్లా ఒకసారి 2 సార్లు ఇట్లా కలిపేసి మంచిగా ఆ రసాన్ని పోసేసుకోవాలి. పోసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసి మనకి ఇప్పుడు పోసుకునే ఈ రసం చింతపండు రసం సరిపోదు కాబట్టి గ్రేవీకి మళ్ళీ ఒక చిన్న గ్లాసు, మన ఇళ్ళలో గ్లాస్ ఉంటుంది కదా నీళ్ళు తాగేది, ఆ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇంకా ఎందుకంటే కూర ఉడకాలి కదా, అందుకని ఆ గ్లాస్ అన్ని నీళ్ళు కూడా పోసుకొని మంచిగా నేను 1 చెంచా ధనియాల పొడి, ఇంకా 1 చెంచా గరం మసాలా పొడి వేసుకున్నాను. అంతే, ఇంకేమి వేసుకోలేదు. 1 చెంచా గరం మసాలా పొడి, 1 చెంచా ధనియాల పొడి.
చూస్తున్నారు కదా, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి బాగా కలిపి ఆ మసాలా అంతా పట్టేట్టు కలిపేసి ఇంకా విజిల్ పెట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఇక్కడ ఒక 5 విజిల్ పెడతాను నేనైతే, ఎందుకంటే మంచి ఉడుకుతూనే బాగుంటుంది కూర. అందుకని ఒక 5 విజిల్స్ పెట్టి వెంటనే మనకు 5 విజిల్స్ అయ్యాక మూత వెంటనే అస్సలు తీయొద్దు. ఎప్పుడైనా కుక్కర్ మూత ఆ ఆవిరంతా తనంత అదే పోయేదాకా ఉంచాలి. ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వదిలేసినా సరే స్టవ్ ఆఫ్ చేసుకొని. ఎందుకంటే అప్పుడే తీస్తే బాగుండదు. ఆవిరంతా పోయినాక మనకు ఒక 5 విజిల్స్ అయినాక ఆవిరి పోయినాక అప్పుడు కుక్కర్ మూత తీసి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత బాగైందో, ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు తలకాయ కూర ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటా అంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం ముక్క కూడా మంచిగా 5 విజిలకు అలా మెత్తగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికితేనే కూర బాగుంటుంది. ఇక్కడ ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్ట్ అయిన తలకాయ కూర చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, అన్నంలోకి ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఘాటుగా ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తలకాయ కూర ఇష్టపడని వాళ్ళు కూడా తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తింటా అంటారు.